పవన్ కళ్యాణ్ అయితే చాలా పక్కాగా లెక్కలతోనే ఉన్నారు. కాకపోతే ఆ లెక్కలు తెలుగుదేశం ఎంతవరకు అంగీకరిస్తుందనేదే చూడాల్సి ఉంది. తనకు సంబంధించి ప్రజారాజ్యం అప్పటి నుండి పెరిగినటువంటి ఓట్ల లెక్కలు, ఆ తర్వాత మొన్న తనని వద్దనుకున్నారా లేదా అంటే క్రిందటిసారి వద్దనుకున్నారు, ఈ దఫా తనని కావాలనుకుంటున్నారు. లేకపోతే తన దగ్గరికి చంద్రబాబు అన్నిసార్లు ఎందుకు వస్తారన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్కి అయితే పక్కాగా కావలసినటువంటి లెక్క ఒకటి, తనకి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వదిలేశారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. రెండవది సీట్ల పరంగా ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేటువంటి సీట్లు 28, 30, 35 పక్కన పెడితే కొత్త లెక్కలని హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఉన్న వాళ్ళ సీట్లు అంటే ఇప్పుడున్నటువంటి పార్టీని నమ్ముకుని ఈ 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామందికి సీట్లు రావు. ఒకటి పొత్తు వలన రాకపోవడం, రెండోది పొత్తులో ఉన్నటువంటి సీట్లలో కూడా పాత వాళ్ళకి రావు, కొత్త వాళ్ళకే వస్తుంటాయి. కొత్త వాళ్ళే ఎన్నికవుతారు, కొత్త వాళ్ళే అభ్యర్థిగా ఎంపిక అవుతారు. దానికి కారణం ఒకటి పైసలు, 10-15 కోట్లు ఖర్చు పెట్టగలిగి ఉండాలి మినిమం. రెండోది వచ్చేటప్పటికి 10-15 వేల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, ఈ పేరుతో కొత్తగా వచ్చిన వాళ్ళు 10-15 వేల ఓట్లు ఎవరు తీసుకొస్తారని కాదు, తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అయ్యుండి తెలుగుదేశంలో టికెట్లు దక్కదు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది జనసేనలో చేరుతున్నారు. ఇప్పుడు మన దరిసిలో జాయిన్ అయిన మిగతా వాళ్ళు అట్లాంటి వాళ్ళే సింపతైజర్స్, తెలుగుదేశం సింపతైజర్స్ అంటే తెలుగుదేశం కార్యకర్తలు కాదు, సింపతైజర్స్, ధనవంతులైనటువంటి వాళ్ళు ఇప్పుడు చేరుతున్నారు. ఎప్పుడు తెలుగుదేశం చేసేటువంటి ఫినామినా ఇదే, భారతీయ జనతా పార్టీలోకి చేర్చి తన వాళ్ళకి ఆ పార్టీ తరపున టికెట్లు ఇప్పిస్తుంది. అట్లాగే మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీలో చేర్చి అక్కడ తన వాళ్ళకి టికెట్ ఇప్పించుకుంటుంది. అదే కాన్సెప్ట్ ఇప్పుడు జనసేనలో రాబోతుంది. తద్వారా ఆయా సీట్ల దగ్గర జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు త్యాగాలు చేయడానికి సిద్ధంగా కావాల్సి ఉంటుంది.